హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మా డైలీ లైఫ్‌లో ఒక డేని అయితే మీకు సింపుల్ వేలో పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నానండి. అండ్ అలానే ఈ వీడియోలో మీరు మా అత్తయ్యని కూడా చూడొచ్చు. అంటే చాలామంది అడిగారు కదా అత్తయ్య కోసము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాక ఎందుకు వీడియోస్‌లో చూపియలేదు? అత్తయ్య హెల్త్ బాగానే ఉందా? ఎలా ఉన్నారు? అనేది అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు అని చాలా కమెంట్స్ వచ్చాయి. నేను రిప్లై కూడా ఇచ్చాను. అయితే ఇంకా ఎవరికైనా క్వెషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోతో క్లారిఫై అయిపోతాయి అన్నమాట. అయితే నేను ఆ రోజు ఏం చేశాను అనేది మొత్తం వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంకా మార్నింగ్ టిఫిన్‌లోకి అయితే ఇడ్లీ చేసి టమాటా పచ్చడి అయితే చేశాను. అత్తయ్య, మావయ్య టిఫిన్ చేసేసారు. వాళ్ళిద్దరికీ టీ కూడా ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ టిఫిన్ చేయడానికి కూర్చుంటున్నాము. ఇంకా లవ్లీ అయితే స్టిల్ నిద్రపోతూ ఉంది. లవ్లీకి 2 డేస్ నుండి ఫీవర్ ఉంది. మేము ముందు రోజు ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన సిరప్స్ అయితే ఇచ్చారు. కానీ నైట్ మొత్తం లవ్లీకి ఎందుకో అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్‌తోని నిద్ర పట్టలేదు. దాంతో ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైం పడుకుందనమాట. ఇంకా అప్పటికే టైం 9:45 అయిపోతుంది. అయినా సరే ఇంకా నిద్ర లేపలేదు మేము. తను ఎంతసేపు పడుకుంటే అంత టైము తనకి ఇంకా నీరసం తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. పైగా రెస్ట్ దొరికినట్టు ఉంటుంది అనేసి లవ్లీని అలానే వదిలిపెట్టేసాము. షుగర్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఏమీ డ్రాప్ అవ్వట్లేదు. అంతగా ఏమీ పెరగలేదని. ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ తినడానికి ముందు ఆర్డర్ పెట్టిన గ్రాసరీస్ అయితే వచ్చేసినాయి అనమాట. వాటినైతే మీకు చూపిస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, మా ఇంట్లో సిచ్యువేషన్ బాగోలేనప్పుడు రీసెంట్ డేస్‌లో నాకు ఈ జియో మార్ట్ గానీ, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ చాలా బాగా యూజ్ అయినాయి. ఎందులో ఆఫర్స్ ఉంటున్నాయో నేను ఒకసారి చెక్ చేసుకోవడము, నాకు కావాల్సిన గ్రాసరీస్ ఇలా ఆర్డర్ పెట్టుకోవడం అయితే చేసేదాన్ని. ఎందుకంటే ఆ టైంలోని నాకు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఉండేది కాదు. అస్తమానం నేను బయటికెళ్ళాలి అంటే అన్ని టైమ్స్‌లో కూడా కుదిరేది కాదనమాట. ఒక పక్క లవ్లీకి హెల్త్ బాగోక పేజీ పెట్టేసేది. ఇంకో పక్కేమో శ్రీను కన్ను కనిపించక తన బాధ తను పడేవాడు. అత్తయ్యకేమో ఆక్సిజన్ మీద ఉండేవారు. మావయ్యకి చెప్దామంటే ఆయనకి ఐ సర్జరీ అయింది. ఇంకేం చేయాలి అని చెప్పేసి నేను ఈ యాప్స్ మీదే బేస్ అయ్యాను. నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మాత్రము మనకి ఇంకా పే చేసే దాంట్లో కొంచెం తగ్గినట్టు అయితుందనమాట. చూస్తున్నారు కదా మా హస్బెండ్ కన్నైతే రెడ్‌నెస్ అనేది తగ్గింది. లోపలున్న ఐబాల్ అంటే బ్లాక్ కలర్‌ది ఉంది చూడండి లోపల, అది ఇంకా పెద్దగానే ఉంది. అది ఇంకా చిన్నగా అవ్వాలి. ఇంకా ప్రెజెంట్ ఐ డ్రాప్స్ అయ్యి యూజ్ చేస్తున్నారనమాట స్టిల్ ఇంకా కూడాని. ఇప్పటికి స్టిల్ ఆయనకి ఒకటే కన్ను అయితే కనిపిస్తుంది. ఇదిగోండి డే మొత్తము ఇన్ని సిరప్స్‌ని మర్చిపోయాను. ఇన్ని డ్రాప్స్‌ని ఆయన కంట్లో అయితే వేసుకోవాలనమాట. గంట గంటకి వేసినట్టయితే వెయ్యాలి. అది ఈయనకి నోట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనము కంట్లో వేసుకుంటాం కదా ఈ డ్రాప్స్‌ని, అది నోట్లోకి చేదుగా వెళ్తుందంట. దానివలన ఆయనకి సరిగ్గా అరగట్లేదు. పైగా ఏం తినాలి అనిపించట్లేదు. దాంతో 5 కేజీస్ తగ్గిపోయారు వెయిట్ అనేది ఆయన. మీకు వెయిట్ తగ్గినా ఆయనలో పెద్ద డిఫరెన్స్ కనిపించదు కానీ ముఖం చూస్తే తెలిసిపోతుంది చూడండి. పీక్కుపోయినట్టుగా అయితే అయిపోయిందనమాట. నిజానికి ఆయనకి కళ్ళు కనిపించని టైంలో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. నా మీదే డిపెండ్ అయిపోయేవారనమాట. ఎక్కడికి తీసుకుని వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా. ప్రజెంట్ అయితే ఒక కన్ను పూర్తిగా రికవర్ అయింది. ఇంకో కన్ను అయితే స్టిల్ ఆయనకి బ్లర్‌గా కనిపిస్తుందంట. అంటే మన ఎదురుగా ఎవరైనా పర్సన్ నుంచుంటే అది పలానా అని గుర్తుపట్టగలుగుతున్నారు కానీ ఆళ్ళ ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ కూడా అంత క్లారిటీగా ఒక కన్ను క్యాప్చర్ చేయలేకపోతుంది. ఒక కన్ను నార్మల్ స్టేజ్‌కి వస్తుంది. స్టిల్ ట్రీట్మెంట్‌లో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు కనిపించట్లేదు అన్న కంటిలో అయితే ఇంజెక్షన్ చేశారు. అది కూడా రికవరీ అవుతుంది. బట్ టైం పట్టేస్తది. కానీ ఐసైట్ అయితే పెరుగుతుంది అన్నారు. ఇంకా ఆయనకైతే ఏవైతే ఐ డ్రాప్స్ ఎయ్యాలో అవి వేసేసొచ్చి నేను ఇక్కడ రేషన్ బియ్యము అండ్ అలానే గిద్ద మైసూర్ బియ్యము రెండింటిని కలిపి మిక్సింగ్ చేస్తున్నానండి. లాస్ట్ 4 మంత్స్ నుంచి మేము ఇలానే తింటున్నాము. నేనైతే కేజీ గిద్ద మైసూర్ బియ్యానికి అర కేజీ రేషన్ బియ్యాన్ని అయితే
మిక్స్ చేసి కుక్ చేస్తున్నానండి. నిజానికి 2 సరిసమానంగా కలిపి కుక్ చేస్తే మనకి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫుడ్ కూడా టేస్టీగానే ఉంటుంది. అయితే మాకు ఇంతకు ముందు అంతా కూడా మేము ఓన్లీ గిద్ద మైసూర్ రైస్ మాత్రమే తినేవాళ్ళము. దాంతో మేము తర్వాత ఏ రైస్ తిందామన్నా స్వర్ణ, ఆర్జాలు ఇలా ఏం తిందామన్నా నాకు మా హస్బెండ్కి డైజెషన్ అవ్వక వామిటింగ్స్, మోషన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. అందుకోసమే స్లోగా మేము ఈ రేషన్ బియ్యాన్ని మా బాడీకి అలవాటు చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ మా డైజెషన్ అనేది స్లోగానే ఉంది. కానీ ఈ రేషన్ బియ్యం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులోని మనకి కావాల్సిన పోషకాలని వాళ్ళు యాడ్ చేసి మనకు అందిస్తున్నారనమాట. నిజం చెప్పాలి అంటే నేను అప్పుడప్పుడు మా లవ్లీకి ఈ రైస్నే పెడుతున్నానండి. తను తిన్న తర్వాత 2 అవర్స్కి తన బ్లడ్ షుగర్స్ చెక్ చేస్తే కంట్రోల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి రైస్ని కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇవాళ అయితే నేను పాలకూర టమాటా వండుదాము అని చెప్పేసి పాలకూర క్లీన్ చేయడానికి అని వెళ్ళే ముందర నా హెయిర్ లీవ్ చేస్తుంది కదా, కొంచెం జడ వేసుకుందాము అని అయితే వెళ్ళాను. ఈ లోపలే అమ్మమ్మ అయితే వచ్చిందనమాట. తను ఏమేమి తీసుకొచ్చిందో ఇక్కడ చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ తీసుకొచ్చిందండి. ఇది హోమ్ మేడ్ మా పిన్ని చేసిందనమాట. ఇంకా పిన్ని గులాబ్ జామ్ కూడా చేసింది. అంటే ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ చేసిందంట. అవి అయితే తీసుకుని వచ్చింది అమ్మమ్మ. పిన్నికి షాప్ అయితే ఉందండి. షాప్లోవి ఇంకా ఫ్రూటీస్ ఉంటాయి కదా అవి, ఇంకా చిన్నవి లిటిల్ హార్ట్ బిస్కెట్స్, చెగోడీలు ఇలాంటివి అయితే తీసుకుని వచ్చింది. అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. ఇంకా వచ్చేటప్పుడు మా అత్తయ్య కోసం అని చెప్పేసి బ్రెడ్ కూడా పట్టుకుని వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు అమ్మమ్మ రావడానికి మెయిన్ రీజన్ అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత చూడ్డానికని అయితే వచ్చిందనమాట. అయితే అమ్మమ్మ వచ్చినప్పుడు అమ్మమ్మ మాట విని ఆ లికిటికి నిద్ర అయితే లేచింది లవ్లీ. ఇంకా అమ్మమ్మ ఏమేమి తీసుకొచ్చిందో అన్నీ చూసింది కదా, ఇంకా మాకు కూడా చెప్పకుండా వెళ్ళి బ్రష్ చేసేస్తుంది అనమాట సైలెంట్గాని. ఏంటి నేను చెప్పకుండానే బ్రష్ చేస్తున్నావు అని అడిగితేని, నువ్వు ముందు వెళ్ళి నాకు కావాల్సినవన్నీ ప్లేట్లో పెట్టు, నేను బ్రష్ చేసుకుని వచ్చి తింటాను, అమ్మమ్మ ఏం తెచ్చిందో అవన్నీ నాయే అని చెప్తుంది. నేను సర్లే బ్రష్ చేయ ముందు అని చెప్పేసి వచ్చి ఇక్కడ పాలకూర అయితే కట్ చేస్తున్నాను అనమాట. అయితే అమ్మమ్మ నాకు ముందు రోజే చెప్పి ఉంటే నేను ఇలా వస్తాను పలానా టైంకి అని ఉంటే ఖచ్చితంగా ఆ లోపలే నేను కుకింగ్ అంతా కంప్లీట్ చేసేద్దును. ఎందుకంటే అమ్మమ్మ వచ్చినా కూడా అమ్మమ్మతో టైం స్పెండ్ చేయలేదు, నేను కుకింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు ఒక మాట ముందుగా చెప్పుంటే బాగుండు అని అమ్మమ్మతో అన్నాను. ఇంకా పాలకూర కట్ చేసేసి కడిగేశాను. ఈ లోపల లవ్లీ అయితే బ్రష్ చేసుకుని వచ్చిందా, ఇంకా నా వెనకాల తిరుగుతూనే ఉందనమాట. ఇంకా ఇక్కడ నేనైతే లవ్లీకి వాటర్ ఇచ్చానమాట. ఇదేమి హాట్ వాటర్ కాదండి, నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్నే. మార్నింగే బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగితే మంచిది అని నేను లవ్లీకి వాటర్ ఇస్తాను. మా శ్రీని కూడా వాటర్ ఎక్కువగానే తాగుతాడు మార్నింగ్ టైంలోని, కానీ నార్మల్ వాటర్ అండి, హాట్ వాటర్ తాగరు. నేను మాత్రమే హాట్ వాటర్ తాగుతాను అనమాట. వాళ్ళకి అలవాటు కాలేదు. ఇంకా వాటర్ తాగేసింది కదా, మళ్ళీ నన్ను బతిమాలుతుంది అనమాట పెట్టు అని. నాకు కూడా చాలా జాలేస్తుంది. తన ముఖం ఇంకా చూడడానికి కూడా కొంచెం ఏదోలా ఉందనమాట ఫీలింగ్. అడుగుతుంది కదా అని పెట్టేయాలి అన్నట్టుంది. ఇంకో పక్కనేమో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోతాయి అని మనసులో ఉంది. తను అంతలా అడిగేసరికి నాకు మనసులో బాధ అనిపించి, సర్లే ఈ రోజుకి తనకి టిఫిన్ స్కిప్ చేసేద్దాము, తను అడిగినట్టే చేద్దాము అని మా హస్బెండ్ని ఇంక ఇన్సులిన్ ఇచ్చేయమన్నాను. తను ఇన్సులిన్ ఇచ్చేసిన తర్వాత అమ్మమ్మ తీసుకొచ్చిన గులాబ్ జామ్లో ఒక గులాబ్ జామ్ని కట్ చేసి చిన్న ముక్క పెట్టాను. లేదు మమ్మీ నాకు ఇంకా పెట్టు అనేసరికి ఇంకొక ముక్క కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఫుల్గా కూడా ఒక గులాబ్ జామ్ అయితే తినలేదండి తను. ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తుందనమాట, నేను మళ్ళీ వస్తాను, నాకు ఇంకోసారి పెట్టాలి అని. క్యూట్గా అనిపించింది నాకు. ఇంకో పక్క మనసులో బాధగా కూడా అనిపించింది. ఇంకా తర్వాత కుకింగ్లోకి అయితే మళ్ళీ వెళ్ళిపోయాను నేను. ఇంతలో మా లవ్లీ వచ్చి మళ్ళీ ఇంకొకసారి గులాబ్ జామ్ పెట్టమంది. సరే అని చిన్న ముక్క పెట్టి, ఈ బాక్స్లో గులాబ్ జాములు ఉన్నంతసేపు తిని ఇలానే అడుగుతుంది అని చెప్పేసి తను లోపలికి వెళ్ళగానే ఇంకా బాక్స్ పట్టుకొని వచ్చేసి బయట కూర్చుని నేను మా హస్బెండ్ మిగిలిన గులాబ్ జాములు అయితే తినేసామన్నమాట. ఎందుకంటే తనకి పెట్టలేము, ఉంది అంటే ఖచ్చితంగా తను అడుగుతుంది, నాకేమో పెట్టాలి అని అనిపిస్తుంది. గొడవంతా ఎందుకని ఇంకా మేము తినేసాము. ఈ లోపలే లవ్లీ మళ్ళీ వచ్చి ఇంకొకసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూసుకుంటుంది అనమాట, గులాబ్ జామ్ ఉందా లేదా అని. బాక్స్ ఖాళీ అయిపోయి సింక్లో ఉండేసరికి మాట్లాడకుండా వెళ్ళి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటుంది. నేను ఒక పక్క నుండి నవ్వుకుంటూ క్యూట్గా తనైతే గమనిస్తున్నాను. తర్వాత అడిగాను, ఎందుకు వచ్చావు లవ్లీ అంటే, ఏం లేదు మమ్మీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికే వచ్చాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేస్తూ కవర్ చేస్తుంది అనమాట. తను వచ్చిందైతే గులాబ్ జామ్ తినడానికి.
ఇవ్వడానికేనండి. కానీ తను అడిగినా నాకు పెట్టే సిచ్యువేషన్ లేదు కదా! సో, ఏం చేస్తాను, ఇంక ఇలా చేయక తప్పట్లేదంతే. అన్నట్టు మీకో విషయం అయితే చెప్పాలండి. మా లవ్లీ తరచుగా ఇలాగా హ్యాండ్స్‌ని వాష్ చేస్తూ ఉంటుందనమాట. ఇలాగా హ్యాండ్ వాషర్‌తోని. కాకపోతే ఏంటంటే, మా అత్తయ్యకి ఓసీడీ ప్రాబ్లమ్ ఉంది. బాగా ఎక్కువనమాట. లవ్లీ గూడా మా అత్తయ్యని చూసి నేర్చుకుంటుందేమో అని అనిపిస్తది. ఎందుకంటే, ప్రతి చిన్న వస్తువుని ముట్టుకున్నా గానీ ఇలా చేతులు కడుగుతూ ఉంటుంది. నేను ఇప్పటి నుండే లవ్లీని కంట్రోల్ చేస్తున్నాననమాట. అలా అస్తమానం కడుక్కోకూడదు చేతులు అని చెప్పేసి. ఇలాంటివి చిన్నపిల్లలు చేస్తే మంచి పనులే అని మనం వదిలేయొచ్చు గానీ, ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుందండి. నాకైతే అనిపించింది మా అత్తయ్యని చూసి. అందుకే చెప్తున్నాను. మీకు కూడా ఎవరైనా ఇలా పిల్లలు ఎక్కువ సార్లు కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉన్నారు అంటే, ఇప్పటి నుండే వాళ్ళని కంట్రోల్ చేయండి. అలవాటు కింద మారిపోయిందంటే తర్వాత మార్చలేం మనము. ఇక్కడ నేను కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేద్దాము అని చెప్పేసి ఇంట్లో ఒకే కొబ్బరికాయ ఉంటే దాన్ని పగలగొట్టమని మా హస్బెండ్‌కి ఇస్తే పగలగొట్టి ఇచ్చారనమాట. అందులో అయితే చాలా తక్కువ, కొన్నంటే కొన్నే నీళ్ళొచ్చాయండి. బట్ చాలా స్వీట్‌గా ఉన్నాయి. నేను కొన్ని టేస్ట్ చేసి మళ్ళీ మా హస్బెండ్‌కి షేరింగ్ అయితే ఇచ్చాననమాట. ఇంకా ఈ పచ్చడి వండేస్తే ఇంకా నా కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతది. ఈ లోపల అమ్మమ్మ అయితే అత్తయ్య దగ్గరికెళ్ళిందనమాట. అప్పటికే టైం కూడా 12 అయిపోయింది. అత్తయ్యకి ఆకలేస్తుంది అని చెప్పారు. ఇంకా తొందరగా పచ్చడైతే చేసేస్తున్నాను. ఆ రోజైతే నేను పాలకూర, టమాటా ఇంకా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేసి చారు పెట్టాను. బట్ ఎవ్వరు చారు అయితే ఏసుకోలేదండి. ఈ పాలకూర, టమాటా, కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడితోనే అందరూ భోజనం అయితే కంప్లీట్ చేసేసారనమాట. నాకు సమ్మర్ సీజన్‌లో బాగా నచ్చేది ఒకటి వాటర్ మిలన్, ఇంకొకటి వచ్చేసి ఈ మామిడికాయలనమాట. అది పచ్చిదైనా, పండుదైనా ఏదో రకంగా కుక్ చేసుకుంటా ఉంటాను. ఒకవేళ పచ్చిదనుకోండి కూరల్లో వేస్తాను, లేదంటే ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటాను, లేదా ఆవకాయ, మాగాయ ఇలా ఏదో రకంగా తింటూనే ఉంటాను. అదే పండు అనుకోండి, ఖచ్చితంగా మామిడికాయల సీజన్ వచ్చింది అంటే నేను సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే కాకుండా సమ్మర్ మిడిల్‌లో ఉండగా తీసుకుంటాను. ఇంక ఎవ్రీడే ఖచ్చితంగా ఒక 3 మ్యాంగోస్ అయినా తింటాననమాట. దానికి బదులు ఫుడ్ స్కిప్ చేసేస్తాను. వేడి చేసేస్తదేమో అని చెప్పేసి మళ్ళీ బటర్ మిల్క్ తాగి మరీ మామిడి పండ్లు తింటూ ఉంటాను. అంత ఇష్టంగా అయితే తింటాను. ఇంకా బాగా వాటర్ మిలన్ కూడా తింటాననమాట. లవ్లీకి కూడా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టమండి. కానీ తను తినకూడదు కదా! అందుకోసమే నేను ఎక్కువ వాటర్ మిలన్‌ని ఇంటికి తీసుకురాను. మ్యాంగో అయితే లవ్లీకి టేస్ట్ తెలీదండి అంతగాని. అందువలన తను అసలు తినదు. ఏదో కొద్దిగా తింటది ఎప్పుడో ఒకసారి అంతే. ఫుడ్ రెడీ చేయగానే ఫస్ట్ అత్తయ్యకే పట్టుకుని పైకైతే వెళ్తున్నానండి. అత్తయ్య వాళ్ళు పైనుంటారు. మేమేమో కిందుంటాము. ఈ రోజైతే అత్తయ్య ఒక్కళ్ళకేననమాట. ఎందుకంటే మామయ్య ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారు. ఇంకా అత్తయ్య కోసము భోజనం పెట్టడానికైతే వచ్చేసాను. నేను ఇక్కడెందుకు వీడియో తీస్తున్నావు అని అన్నాను. కింది ఇల్లుని అందరూ చూశారు కదా! పై ఇంటిని కూడా చూస్తారా అని అయితే చూపిస్తున్నారు. ప్రజెంట్ అత్తయ్య అయితే ఆక్సిజన్ మీద ఉన్నారన్నాను కదండీ! ఇగో ఈ వెనకాల బ్లూ కలర్ డబ్బా కనిపిస్తుంది చూడండి, ఒక బాక్స్ లాగా. అదేననమాట ఆక్సిజన్‌ది. అందులోని మనము వాటర్ ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటూ ఉండాలి. ఆక్సిజన్ జనరేట్ అవుతుంది. కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతదనమాట. ఇక్కడ అత్తయ్య ఫేస్ మీద ఒక బ్లూ కలర్ వైర్ అయితే పాస్ అయింది చూడండి. నోస్ దగ్గర హోల్స్ ఉండి కొంచెము గొట్టంలా అయితే ఉంటుందనమాట. అది నోస్ లోపలికైతే పెట్టుకోవాలి. దానివలన మనకి ఆక్సిజన్ డైరెక్ట్‌గా బాడీలోకి వెళ్తుంది. మాస్క్ లాంటిది కూడా ఉంటుందండి. బట్ ఈ మిషన్‌కి మాస్క్‌ది సెట్ అవ్వదు. ఇలాగే పెట్టుకోవాలని అయితే చెప్పారు వాళ్ళు. అయితే అన్నం తిన్నప్పుడు లేదంటే వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన అంత టైంలో కూడాని ఇలాగా ఆక్సిజన్‌ది పెట్టుకునే ఉండమన్నారు మా అత్తయ్యని ఒక 1 మంత్ పాటు. అత్తయ్య అయితే హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా రికవరీ అయ్యారండి. అప్పుడు ఇంకా బక్కగా అయిపోయారనమాట. బాగా వీక్‌గా నడవలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. ప్రెజెంట్ అయితే ఆవిడే బయటికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. మొత్తం అంతా కూడా వెయిట్ కూడా కొంచెం గెయిన్ అయ్యారనమాట. ఇంకా ఆక్సిజన్‌ది వైర్ తీసేశారు కదా! ఇంకా ఆటోమేటిక్‌గా ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసేయాలనమాట. ఇది కరెంట్‌తో వర్క్ అవుతుంది కదా! సో, కరెంట్ రీడింగ్ అనేది నోట్ అవుతుంది. సో, మనం యూజ్ చేయలేని టైంలోని స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పవర్ సేవ్ అవుతుంది అని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసేసారనమాట. అత్తయ్యకి క్యాన్సర్ రావడానికి ముందర ఫుడ్ అంటే చాలా ఇష్టమండి.
చాలా ఎక్కువగా నాన్ వెజ్ని ఇష్టపడుతూ ఉండేవారనమాట. కానీ ఇప్పుడైతే అసలు నాన్ వెజ్జే తినకుండా అయిపోయింది. నేనైతే వెజ్‌లోనే కొంచెం రోజుకొక స్పెషల్ అన్నట్టు చేస్తూ ఉంటాను. రిపీట్ చేయనండి మళ్ళీ మళ్ళీని. నేనింకా అత్తయ్యకి పెట్టేసిన తర్వాత మా హస్బెండ్, మా అమ్మమ్మ, మా లవ్లీ తినేశారు. ఇంకా లాస్ట్‌లో నేను మిగిలిపోయాననమాట. అందరూ తినేసాక గిన్నెలన్నీ తోమేసి అప్పుడు నేను తింటున్నాను. అయితే మా హస్బెండ్ "మాకు 2 కూరలే ఏసావు. నీకు మూడో కూర ఎక్కడిది?" అని అడుగుతున్నారు. నిన్న వండిన కూర ఫ్రిడ్జ్‌లో ఉండిపోయిందండి. మష్రూమ్ కర్రీ వండించుకున్నారు నిన్న అత్తయ్య. అయితే అది కొద్దిగా కూర ఫ్రిడ్జ్‌లో ఉండిపోయిందని చెప్పేసి వేసుకొని తింటున్నాను. నిజానికి మా ఇంట్లో ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోయింది అంటే అది ఫ్రిడ్జ్‌లో పెడతాను గానీ ఇంట్లో ఎవ్వరికీ పెట్టడానికి ఇష్టపడనండి. నేనే తింటాను. ఆ విషయంలో మా హస్బెండ్ నన్ను చాలా తిడతాడు. "అలా ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్‌ని ఎందుకు తింటున్నావు? అవసరమా నీకు? పడేసేయి ఎందుకు" అని. బట్ నేనేదో సేవ్ చేసేస్తున్నట్టు ఫీల్ అవుతాను గానీ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టినయి అస్సలు తినకూడదండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితేని అత్తయ్య వాళ్ళు తినడానికి మాకు అందరికీ కలిపి ఏమైనా స్నాక్స్ చేద్దాము అని అనుకున్నాను. బట్ అత్తయ్య అన్నారు నాకు సమోసా ఇంకా జిలేబీ తినాలనిపిస్తుందని. ఇంకా నేను బయటికి వెళ్ళి సమోసా ఇంకా జిలేబీ పట్టుకొనొచ్చాను. ఫస్ట్ అత్తయ్య, మావయ్యకి ఇవ్వడానికైతే వెళ్ళానండి. ఆ తర్వాత అమ్మమ్మకి ఇస్తున్నాను. అమ్మమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే అమ్మమ్మకు కూడా టైప్ 2 డయాబెటీస్ అయితే ఉంది. అమ్మమ్మ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇవి తినడానికి ఉండదు. ఇక్కడ నేను తినడానికైతే ఇచ్చాను అని చెప్పేసి. అయితే నేను అంటున్నాను "నువ్వు ఈవినింగ్ డిన్నర్ మానేయాలి అమ్మమ్మ. ఇవి తింటున్నావు కదా!" అని చెప్పేసి. ఇంకా అమ్మమ్మ అయితే "ఇది తిన్న తర్వాత బయలుదేరిపోతాను. చీకటి పడిపోతది మళ్ళీ" అంది. సరే నిన్ను రోడ్ మీద వరకు శ్రీని దించుతాడు అని అయితే చెప్పాను. ఇంకా మా లవ్లీ కోసం అయితే నేను బయట నుంచి మీల్ మేకర్ పకోడీ తెచ్చానండి. నాకు ఇంకా మా హస్బెండ్ కోసం అయితే చాట్ తెచ్చుకున్నాము. నిజానికి ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అడగడంతో ఇంకా అందరికీ కలిపి నేను బయట నుండి తీసుకుని వచ్చాను కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా నేను ఇంట్లోనే కుక్ చేస్తాను. అప్పుడప్పుడు మాత్రం ఇలా బయట ఫుడ్ తీసుకొస్తాను కానీ రెగ్యులర్‌గా అయితే నేను అసలు బయట ఫుడ్ చాలా వరకు దూరం పెడతానండి. నిజానికి కొంతమంది మా రిలేటివ్స్ నన్ను చూసి ఏమనుకుంటారంటే "నువ్వు ఇంత వెయిట్ గెయిన్ చేయడానికి రీజను నువ్వు ఎక్కువగా బయట ఫుడ్, జంక్ ఫుడ్ తింటావేమో" అనేసి. బట్ మీరే థింక్ చేయండి. అంతమందికి కలిపి నేను బయట నుండి ఫుడ్ తీసుకురావాలి అంటే ఒకరోజు అయితే అవుతుంది. డైలీ తీసుకురావాలి అంటే నాకు ఎంత మనీ ఖర్చవుతుంది. పోనీ అంతమంది హెల్తీగా ఉండి నేను బయట ఫుడ్ వాళ్ళకి పెట్టానంటే ఒక అర్థము. అందరూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వాళ్ళే కదా! మరి అలాంటి వాళ్ళకి నేను బయట ఫుడ్ ఎక్కడి నుండి తీసుకొని వస్తాను? నేను ఒక్కదాన్నే బయటకి వెళ్ళి తినేసి వస్తానా అంటే నాకు అలాంటి హ్యాబిట్స్ అయితే ఇంకా అలవాటు కాలేదండి. నా వెయిట్ గురించి మా రిలేటివ్స్‌లోనే చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. బట్ నేనైతే ఒకటే చెప్తాను. నాకు సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందువల్లనే నాకు ఇలా వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉన్నాను. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైంది కదా! నేను మార్నింగ్ టిఫిన్ చేసిందే 10 దాటాకే చేశాను. ఇంకా లంచ్ అంటే అందరూ తినేసాక లాస్ట్‌లో తిన్నాను. ఇంకా ఎప్పుడు నేను టైంకి తిన్నది లేదు. అందువల్లనే ఇలాగ నాకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట. ఎట్ నౌ అయితే సమ్ హెల్త్ ఇష్యూస్‌ని నేను మెడికేషన్స్ లేకుండానే ఫుడ్‌లో చేంజెస్ ద్వారా సార్ట్ ఔట్ చేసుకున్నాను. అది ఎలా అనేది ఫర్దర్ వీడియోస్‌లో మీకు కూడా షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! లవ్లీ ఆల్రెడీ ఒకసారి ప్లేట్‌ని కడిగింది. మళ్ళీ ఇంకొకసారి కడుగుతుంది. ఇంకా నేను తిట్టాననమాట చేతులు ఒరిసిపోతాయి అని చెప్పేసి. ఇంక వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా! మా అమ్మమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోతానన్నది అని చెప్పేసి మా హస్బెండ్ రోడ్ మీద అమ్మమ్మని దించడానికి అయితే వెళ్తున్నాడు. ఎంతో దూరం కాదండి. కానీ అక్కడి వరకు అమ్మమ్మ నడవాలి కదా అని ఇంకా దించేసి రమ్మన్నాను. నేనే తీసుకెళ్ళేదాన్ని కానీ అమ్మమ్మ వద్దంది. ఎందుకంటే నేను స్కూటీ నేర్చుకున్న కొత్తలో అమ్మమ్మని స్కూటీ ఎక్కించుకొని కింద పడేశాను ఒకసారి. అప్పటి నుండి అమ్మమ్మకి భయం అనమాట. నేను డ్రైవ్ చేస్తాను అంటే అసలు నేను నడిచైనా పోతాను కానీ నీ స్కూటీ ఎక్కను అంటది. అందుకోసమే ఇంకా మా ఆయన కన్ను బాగోపోయినా తనే తీసుకెళ్ళి దించేసి వచ్చాడు. నేను కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఈ లోపల డిన్నర్ టైం అయిపోయింది కదా అని అన్నం అయితే కుక్ చేశాననమాట. ఆ రోజు అయితే అందరూ టిఫిన్‌కి బదులు రైసే తింటానన్నారు. ఆఫ్టర్నూన్ కర్రీస్ కూడా ఉండేసరికి నాకు పని తగ్గింది అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదండీ! నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంట్లో కుకింగ్, ఇంటిని సర్దుకోవడం, ఇంటి పనులతోనే అయిపోయింది. ప్రెజెంట్ అయితే నా డైలీ రొటీన్ ఇలానే ఉంది.